నేషనల్ మీడియా ముందు మెగాస్టార్ చిరంజీవి గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఫస్ట్ మా తాత, తర్వాత మా నాన్న, తర్వాత మా మావయ్య. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోతూ వస్తుందనే వాదన గడిచిన 2-3 సంవత్సరాల నుండి మనం సోషల్ మీడియాలో అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి వద్దకు వెళ్ళి ప్రచారానికి వెళ్ళినప్పటి నుంచి మద్దతు తెలిపినప్పటి నుంచి ఈ గ్యాప్ ఇంకా ఎక్కువైపోయింది. అంతేకాకుండా అల్లు అర్జున్ తన ఈవెంట్స్లో నేను ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను, నాకు ఇష్టం ఉంటే ఎక్కడికైనా వస్తా వంటి కామెంట్స్ చేయడం కూడా అప్పట్లో మెగా అభిమానులను మరింత రెచ్చగొట్టినట్లయింది. అయితే మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అల్లు అర్జున్ అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. రీసెంట్గా అలాంటి ఘటన ఒకటి రిపీట్ అయింది. ముంబైలో కేంద్ర ప్రభుత్వం చేత వేవ్ అనే ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్లకి అన్ని ఇండస్ట్రీస్ నుంచి ప్రముఖులు ఇచ్చేసి సందడి చేశారు. వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. దానికి అల్లు అర్జున్ని కొన్ని క్వశ్చన్స్ వేశారు ఆ టీం. అయితే దానికి అల్లు అర్జున్ మాట్లాడుతూ, మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు నాకు పెద్ద ఇన్స్పిరేషన్, నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఆయనే, ఆయన ప్రభావం నాపై చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అక్కడ చెప్పినప్పుడు ముందుగా అడిగినటువంటి క్వశ్చన్స్కి ముందు మా తాత ఒక కామెడీ యాక్టర్, ఆయన చాలా సినిమాలు చేశాడు, దాదాపు ఒక 1000 సినిమాలకు పైగానే చేశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని కూడా చెప్పారు. అండ్ దాని తర్వాత మా నాన్న ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ అని కూడా చెప్పుకొచ్చారు. వీళ్ళందరి గురించి చెప్పిన తర్వాత లాస్ట్కి మా మామయ్య, మా అంకుల్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి ఆయనతోటి లాస్ట్లో చెప్పారు. అండ్ ఆయన ప్రభావం నా మీద ఉంటుంది, ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పారు. సో అలా చెప్పినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ముందుగానే అంటే చిరంజీవి గారు స్టార్టింగ్ నుంచి వెళ్ళి చిరంజీవి గారు కట్టే కాలే వరకు చిరంజీవి గారు ఫ్యాన్గానే ఉంటాను అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, లాస్ట్కి ఏదో చెప్పాలి కాబట్టి చిరంజీవి గారి గురించి చెప్తారా అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అవును, ఫస్ట్ వాళ్ళ తాత లేకపోతే వాళ్ళ తండ్రి, దాని తర్వాత కదా వేరే వాళ్ళు, సో అందుకనే ఆయన గురించి లాస్ట్లో చెప్పారు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎస్ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, అండ్ సందర్భం వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, అండ్ ఒకరికొకరు డెఫినెట్గా మొన్న అల్లు అర్జున్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇలాంటివి ఏమీ నమ్మకండి, వాళ్ళు బాగానే ఉన్నారని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మీరు ఇంత ఫిట్గా ఉండడానికి కారణం ఏంటి అని కూడా అడిగినటువంటి క్వశ్చన్స్కి అల్లు అర్జున్ సమాధానం చెప్తూ, మానసికంగా ప్రశాంతంగా ఉంటాను, అదే నా ఫిట్నెస్కి కారణం అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్రతి యాక్టర్ లాగే నేను కూడా కెరీర్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వాటినన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నాను అంటూ చెప్పుకొచ్చారు. చిన్నతనం నుండి డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టమని, అండ్ ఇష్టంతో చేసినటువంటి పని కాబట్టే డ్యాన్స్లో మంచి పేరు తెచ్చుకున్నానని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో ఒక సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే మొదలు కాబోతున్నాయి. అండ్ రీసెంట్గానే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియోని విడుదల చేసింది కూడా తెలిసిందే. ఆ వీడియోతోనే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్పుకొచ్చారు. సుమారుగా దాదాపు ఒక 600 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ సినిమా నిర్మించబోతున్నారు మేకర్స్. సన్ పిక్చర్స్ సంస్థ నుండి రాబోతున్నటువంటి మొట్టమొదటి తెలుగు హీరో సినిమా ఇదే. ఎందుకు అనంటే, ఈవెన్ మనకు తెలుసు ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాస్ అంటే కావ్య మారన్ వాళ్ళ నాన్న కళానిధి మారన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో అందుకనే దాదాపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ ఉన్నటువంటి మూవీ ఇప్పుడు ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఇందులో 3 హీరోయిన్స్ ఉంటారట, అండ్ వారిలో ఇప్పటికే మృణాల్ ఠాగూర్ అండ్ జాన్వీ కపూర్ని ఖరారైనట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో చూడాలి, మరి ఇది ఒక సైన్స్ ఫిక్షన్స్తో రాబోతున్నటువంటి సినిమా. సో మొత్తంగా ఎనీవే ఏదైతే ఏంటి, కానీ అల్లు అర్జున్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక మంచి కామెంట్స్ అయితే, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సో దీంతో వాళ్ళ మధ్య గొడవలు ఏవి లేవు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.